గతంలో ప్రభుత్వాలపైన ప్రతిపక్షాలు ఏదైనా ఒకవేళ నిరసన వ్యక్తపరచాలనుకుంటే నిరసనల్లో జైల్ బరో అనేది ప్రధానంగా ఉండేది. ఇప్పుడు నిరసనలతో జైలు నింపాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పటికే జైళ్ళు నిండిపోయి ఉన్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే కిక్కిరిసి ఉన్నాయని చెప్పుకోవాలి. న్యాయస్థానాల్లో దాదాపు 6 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అయితే మరోపక్క జైలు మాత్రం నిండిపోయి ఉన్నాయంటే ఇక్కడ మనం విషయం అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో జైళ్లలో ఉన్న ప్రతి 10 మంది ప్రిజనర్స్లో 8 మంది ఇంకా విచారణ పూర్తి కానివారు, అంటే విచారణ కోసం ఎదురు చూస్తున్నవారు. అందులో ఎంతమంది దోషులుగా నిరూపించబడతారో, ఎంతమంది నిర్దోషులుగా బయటికి వస్తారో చెప్పలేం. కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ వారి లెక్కల ప్రకారం చూస్తే కనుక భారతదేశంలో విచారణ కోసం ఎదురు చూస్తూ జైళ్లలో ఉన్న ఖైదీల సంఖ్య 212 దేశాలకు గాను భారతదేశం ఇక్కడ 18వ స్థానంలో ఉంది. మనకంటే నేపాల్, శ్రీలంక కొద్దిగా మెరుగైన స్థానంలో ఉన్నాయి. అయితే దాయాదేశం పాకిస్తాన్ మాత్రం మనకంటే ఘోరమైన స్థితిలో ఉంది. ఇక న్యాయస్థానాల పనితీరు కూడా దీనికి కారణమైనప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి ప్రధాన కారణమని చెప్పాలి. న్యాయస్థానాల పనితీరులో డెలిబ్రేట్గా వాయిదాలు వేయడం, ఇవ్వటం రెండూ ప్రధానమైనవి. కానీ ప్రభుత్వాలు దీనిని ఒక సమస్యగా పరిగణించడం లేదు. అందువల్ల జైళ్లలో ఉండేవారి సంఖ్య పెరిగిపోయి మెరుగైన సౌకర్యాలు అందించలేని స్థితిలోకి ప్రభుత్వాలు వచ్చేశాయి. అదే దేశంలో జైళ్లలో ఉన్న వారిలో ప్రతి 5.5 గంటలకు ఒక మరణం సంభవిస్తుంది. ప్రతి 5 రోజులకు ఒక ఆత్మహత్య జరుగుతుంది. జైళ్లలో నమోదవుతున్న సహజ మరణాలపైన సరైన దర్యాప్తు జరపాల్సిన అవసరం కూడా సిహెచ్ఆర్ఐ ఉందని చెప్పి అభిప్రాయపడుతోంది. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే జైళ్లలో మగ్గుతున్న వారిలో 3/2 ఎస్టీ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారి. అయితే తమిళనాడు జైళ్లలో ఉన్న వారిలో 92% వెనుకబడిన సామాజిక వర్గాల వారు. 2015లో దేశ జనాభాలో షెడ్యూల్ కులాల వారు 16.6% ఉంటే జైళ్లలో ఉన్న వారిలో 21.4%గా ఉన్నారు. ఇక దేశ జనాభాలో 8.6%గా షెడ్యూల్స్ ట్రైబల్స్ ఉంటే జైళ్లలో ఉన్న వారిలో వీరి సంఖ్య 12.8%. ఇక జనాభాలో 15%గా ఉన్న ముస్లిమ్స్ జైళ్లలో ఉన్న వారిలో 19% ఉన్నారు. ఇక కారణాలు ఏమైనా దేశంలో న్యాయం దొరకడం అనేది కష్టమవుతుంది. దానికి తోడు సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం కూడా న్యాయానికి ప్రజలకు దూరం చేస్తుంది. మానవ హక్కులను గుర్తించని ప్రభుత్వాలు జనగణనలో కులగణన చేయాలంటూ ధర్నాలు, రాస్తారోకాలు చేసే కుల సంఘాలు జైళ్లలో సంవత్సరాల తరబడి మగ్గుతున్న అభాగ్యులకు మాత్రం అండగా నిలబడ్డం లేదు. జనగణనను, కులగణనను రాజకీయ అజెండాగా మాత్రమే భావించినప్పుడు బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని విశ్వాసం కలగడం అనేది చాలా కష్టమైన పని. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జైళ్లలో మగ్గుతున్న వారిలో 70% మంది నిరక్షరాస్యులు. వీరికి తమ హక్కుల పట్ల అవగాహన ఉండే అవకాశమే లేదు. వారి జీవితంలో ఒక్కసారి పోలీసు వస్తే అక్కడే సగం కృంగిపోతారు. పేదరికం, అవగాహన రాహిత్యం వారిని జైళ్లలో మగ్గేలా చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి జైలుకు ఒక మానసిక వైద్యులు అందుబాటులో ఉండాలి. దేశంలో సుమారుగా 1400 జైళ్లు ఉంటే మొత్తానికి కలిపి 18 మంది మానసిక నిపుణులు ఉన్నారంటే పరిస్థితి ఇక్కడ ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 1,00,000 వరకు సిబ్బంది అవసరం ఉంటే 60,000 మంది మాత్రమే ఉన్నారు. ఇటువంటి అరకొర సౌకర్యాలతో ఏళ్ల తరబడి జైలు జీవితం ఎంత దుర్భరమో మనం ఊహించగలం. ముఖ్యంగా అండర్ ట్రయల్స్లోనే ఎక్కువ పని చేయిస్తారు. కొంతమందికి బెయిల్ వచ్చినా వారికి షూరిటీలు దొరక్క ఇప్పటికీ జైల్లోనే ఉండిపోతున్నారు. విజయవాడ ప్రాంతంలో జరిగినటువంటి అయేషా బీరా హత్య కేసులో సత్యం బాబు అనే యువకుడు 15 సంవత్సరాలు జైల్లో మగ్గిన తర్వాత బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద న్యాయస్థానం విడుదల చేసింది. 15 సంవత్సరాల జీవితం, ముఖ్యంగా శక్తివంతంగా జీవించగలిగే వయస్సు అక్కడ జైల్లోనే గడిచిపోయింది. అనారోగ్యంతో ఒక రకంగా సరిగ్గా నడవలేని స్థితిలో అతను బయటికి వచ్చాడు. ఎప్పటికీ ఆ వ్యక్తికి గడిచిపోయిన అమూల్యమైన జీవితం అనేది తిరిగి రాదు. కోడికత్తి సీను కేసులో 5 సంవత్సరాలు బెయిల్ రాలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అటెండ్ అయి వాంగ్మూలం ఇచ్చి ఉంటే బెయిల్ మీద వచ్చి తన జీవితం తాను గడిపేవాడు. అలా జరగలేదు. ఇక మహిళా జైళ్లు గతంలో కంటే ఇప్పుడు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. మహిళా ఖైదీలు ముఖ్యంగా ఎదుర్కొనే సమస్య వారిని హేళనగా చూడడం. వీళ్ళలో అండర్ ట్రయల్స్లో సంవత్సరం నుండి 2 సంవత్సరాలుగా జైల్లో ఉన్నవారి సంఖ్య 63,000 పైనే.
2 నుంచి 3 సంవత్సరాలు ఉంటున్న వారు 33,980 మంది. ఇక 3 నుంచి 5 సంవత్సరాలుగా జైల్లో ఉన్నవారు 25,869 మంది. ఇక 5 సంవత్సరాలు పైబడి ఉన్న వారి సంఖ్య 11,448. జైల్లో ఉన్నప్పుడు వారికి మానవ హక్కులన్నీ వర్తిస్తాయని మానవ హక్కుల సంఘాలు చెబుతూ ఉంటాయి. కానీ వాస్తవంలో అది అసలు అమలే కాదు. దీనికి అంతటికీ ప్రధాన కారణం న్యాయస్థానాలలో న్యాయమూర్తుల నియామకంలో జరిగే జాప్యమనే చెప్పాలి. క్రింది కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలు జరుగుతాయి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం ఉంది. హైకోర్టులో ఖాళీలు త్వరగా పూరించారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులతో సహా దేశంలో ఉన్న పెండింగ్ కేసులన్నీ విచారణ పూర్తి చేయాలంటే 312 సంవత్సరాలు పడుతుందనేది ఒక లెక్క. దీనికి పరిష్కారం అన్వేషించక తప్పదు. ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ ఒక అవగాహనకు వచ్చి స్పీడీ ట్రయల్ చేయకపోతే రాష్ట్రాలకు పెనుభారం అవుతుంది. దేశంలో సుమారు 2 లక్షల మందిని కుటుంబాలకు దూరంగా మానవ హక్కులు లేకుండా బ్రతకడం అనేది నిజంగా అన్యాయం అనే చెప్పాలి. అనవసరపు అరెస్టులు తగ్గాలి. ప్రభుత్వాలు స్పందించి సత్వరంగా కేసులు విచారణ పూర్తి చేసే మార్గాలను అన్వేషించి జైళ్లలో మగ్గుతున్న బడుగు బలహీన వర్గాల వారిని ఖచ్చితంగా ఆదుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వాలు స్పందిస్తాయని, ముందడుగు వేస్తాయని మనం కూడా ఆశిద్దాం.